ఫ్రెండ్స్, ఈరోజు నేను విత్తనాలు నాటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎందుకంటే మనం అందరూ విత్తనాలు నాటుతారు, కాకపోతే అవి 100% మొలకెత్తుతాయి అన్న గ్యారంటీ లేదు. కాకపోతే ఇలా చేస్తే 100%లో ఒక 90% అన్న మొలకెత్తడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఒక నిమిషాలల్లో చేసే టెస్టులు అన్నమాట ఇవి ఉంటే ఖచ్చితంగా 90% కానీ 100% కానీ విత్తనాలు జర్మినేషన్ అవుతాయి అన్నమాట. ఇవి తెలుసుకుందాం. ఫస్ట్ మొదటి టెస్ట్ వచ్చేసి క్వాలిటీ, అవి ఎంతవరకు మంచిగా ఉన్నాయనేది ఒక నిమిషంలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేస్తే తొందరగా తెలిసిపోతుంది. డబ్బాలో నీళ్ళు ఇలా తీసుకొని కొన్ని నీళ్ళు లెవెల్లో ఇలా తీసుకోవాలి. డబ్బాలో నీళ్ళు తీసుకున్న తర్వాత తెచ్చిన సీడ్స్ని, మనం సెలెక్ట్ చేసుకున్న సీడ్స్ని నీళ్ళల్లో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొదటి టెస్ట్ అన్నమాట. ఇందులో మ్యాక్సిమం నీళ్ళ అడుగు భాగం చేరాలి ప్రతి సీడ్స్. అవి మంచివి అన్నట్టు, ఇవి మంచివి కదా. ఈ మంచివి 100% మొలకెత్తడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ పనస సీడ్స్ 100% మొలకెత్తుతాయి. ఇట్లా పైన ఒక్కడు కూడా తేలలేదు చూడండి. ఇవి మామూలుగా ఇట్లా పైకి తేలలేదు, ఇవి మొలకెత్తుతాయి. కొన్ని సీడ్స్ ఏమో ఇట్లా నీళ్ళల్లో తేలుతాయి అన్నమాట. చూడండి, ఇవి జర్మినేషన్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ, అంటే మొలకెత్తడం అనేది చాలా కష్టం అన్నమాట. మొలకెత్తుతాయి, కాకపోతే లేటుగా మొలకెత్తడం కానీ జరుగుతాయి అన్నమాట. కొన్ని సీడ్స్ మాత్రం మొలకెత్తుతాయి, కొన్ని సీడ్స్ మాత్రం మొలకెత్తవు. ఇక్కడ ఉన్నవి మాత్రం 100% మొలకెత్తడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఈ పైన ఉన్న సీడ్స్ మాత్రం మొలకెత్తడానికి తక్కువ ఛాన్సెస్ అన్నమాట. 50-50, కొన్ని మొలకెత్తవచ్చు, కొన్ని మొలకెత్తకపోవచ్చు. ఇట్లా టెస్ట్ చేసే ముందు మనం ఒకసారి నీళ్ళల్లో వేసి ఇట్లా తిప్పాలన్నమాట. ఎందుకంటే కొన్ని తడిసిన తర్వాత నీళ్ళల్లో మునగడం తాయి, కొన్ని ఏమో నీళ్ళల్లో మునగలేదు. ఇవి నీళ్ళల్లో మునగలేదు ఎంత తిప్పినా కూడా, అంటే ఇవి జర్మినేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. కాకపోతే విత్తనాలు అనేవి నాటండి, ఏం కాదు. ఇట్లా చూడండి, పైనే తెలుస్తుంది. ఇవి సీడ్స్, పనస సీడ్స్, ఇవి మాత్రం అడుగు బాగానే ఉన్నాయి. ఓకేనా, ఇది ఒక టెస్ట్ అనమాట. ఇది ఒక టెస్ట్ కదా ఫ్రెండ్స్. ఇవి ఇట్లా ఉంటే జర్మినేషన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొన్ని సీడ్స్ మాత్రం ఎప్పుడు నీళ్ళల్లో తేలే ఉంటాయి, అవి నీళ్ళల్లో మునుగుతాయనే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, సపోటా సీడ్స్. ఇవి సపోటా సీడ్స్. ఈ సపోటా సీడ్స్ ఇప్పుడు నేను నీళ్ళల్లో వేస్తున్నా. చూడండి, ఇవి నీళ్ళల్లో తేలుతున్నాయి అన్నమాట. ఇవి జర్మినేషన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా తక్కువ ఉన్నాయంటే ఇవి నీళ్ళల్లో మునగవు. ఎప్పుడు మునుగుతాయి అంటే ఒక 1 day 2 days తర్వాత నీళ్ళల్లో మునుగుతాయి అన్నమాట. ఇవి జర్మినేషన్ అవుతాయి. కొన్ని సీడ్స్ మాత్రం ఇట్లా పైకి తేలి ఉంటే జర్మినేషన్ కావు. చూడండి, ఇట్లా తర్వాత 2 గంటలు ఉంచాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ హైడ్రోపెరిడాక్సిన్, ఇదేదో కాదు, దెబ్బలు తగిలినప్పుడు డ్రెస్సింగ్ చేస్తాడు డాక్టరు, అదనమాట. ఇది 2 లేదా 3 చుక్కలు వేసుకోవాలన్నమాట దీంట్లో. నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది అంటే, హైడ్రోపెరిడాక్సిన్ చేసే పని ఏంటంటే విత్తనాలకు ఉన్న వైరస్లు, ఫంగస్లు వంటివి ఇవి చంపేస్తుంది అన్నమాట. ఇక ఎదగనీయకుండా చేస్తుంది. ఫంగస్, వైరస్ జస్ట్ 2 చుక్కలు, ఎక్కువ కూడా వేయకూడదు, 2-3 చుక్కలు.
ఫ్రెండ్స్ ఇవి హైడ్రోపెరిడాక్సిన్ వేస్తున్నాను అనమాట. 2 చుక్కలు 3 చుక్కలు అంతే. ఇంతకుమించి ఎక్కువ వేసినాం అనుకో కావన్నమాట. అందుకు మనం జర్మినేషన్ కొరకు హైడ్రోపెరిడాక్సిన్ అనేది యూజ్ చేస్తారు. ఇది కాస్ట్ వచ్చేసి ఒక 25 రూపాయలు ఉంటుంది అంతే. వీటితో పాటు సీడ్స్తో పాటు 2 అవర్స్ ఉంచితే మంచిదన్నమాట. ఇవి ఏమన్నా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇట్లా చేయండి వాటర్ని, ఎందుకంటే అడుగు భాగంలో చేరుతుంది ఆ కెమికల్ అంతా. అప్పుడు సీడ్స్ అనేవి వాటర్కి బాగా సీడ్స్ అనేవి పట్టి ఉంచుతుంది అన్నమాట. ఇవి మనం మట్టిలో పెట్టినప్పుడు బూజు రాకుండా ఉంటుంది అన్నమాట మన హైడ్రోపెరిడాక్సిన్ వేయడం వల్ల. అందుకు నేను యూజ్ చేస్తున్నాను అనమాట హైడ్రోపెరిడాక్సిన్. అంతే 2-3 చుక్కలు అంతే, ఎక్కువ వేయకూడదు. మట్టిలో కానీ కోకోపీట్లో పెట్టినప్పుడు బూజు రావన్నమాట. ఇవి హైడ్రోపెరిడాక్సిన్ అనేది యూజ్ చేయకుండా ఏం కాదనమాట. ఈ కెమికల్ మామూలుగా పెట్టినా ఏం కాదు, కాకపోతే 100% జర్మినేషన్ కొరకు నేను ఇలా చేస్తున్నాను అనమాట. వాటర్ వచ్చేసి మట్టిలా ఉండి బురద అయ్యి ఆ మట్టిలో ఉన్న వైరస్లు కాస్త విత్తనాల మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అట్లా బూజు బట్టి ఖరాబ్ అయిపోతాయి సీడ్స్. ఇట్లా హోల్స్ చేసిన డబ్బాలో నేను మట్టి కోకోపీట్ మిక్స్ చేసిన ఇది తీసుకున్నాను అనమాట. కొంచెం మట్టి కొంచెం కోకోపీటు. ఈ మట్టి కోకోపీట్ ఎట్లా ఉండాలంటే పొడిగా ఉండాలి మట్టి. కోకోపీట్ ఎట్లాగో మెత్తగానే ఉంటుంది. మట్టి మాత్రం రాళ్ళు లేకుండా పొడిగా మెత్తగా ఉంటే మనకు మొలకెత్తిన తర్వాత మంచిగా ఏర్లు అనేవి తొందరగా పాకుతాయి అన్నమాట కిందికి అడుగు భాగానికి. అట్లా ఉండడానికి మనం మెత్తడి మట్టి తీసుకోవాలి. రాళ్ళ మట్టి ఉన్నట్టయితే ఎక్కువ మొత్తం స్పేస్ ఎక్కువ తీసుకొని, ఇంకోటి అందులో ఉన్న మట్టిలో ఉన్నైతే రాళ్ళేమో ఎక్కువై మనకు విత్తనాలు అనేవి మొక్కలు అనేవి జర్మినేషన్ అనేవి కావన్నమాట. అదే ఇట్లా పొడిగా ఉన్నట్టయితే మట్టిలో కానీ దీంట్లో ఉన్న మినరల్స్ అనేవి మొక్క అనేది తొందరగా తీసుకుంటుంది. అందుకోసం మనం మొక్కలు పెట్టేటప్పుడు కూడా మెత్తడి మట్టే చూసుకోవాలన్నమాట. అంటే నేను ప్రతి ఒక్కటి కూడా విత్తనాలతోటే పెంచిన అనమాట. నేను 1.5 ఇయర్ నుంచి మొక్కలు పెంచుతున్నా మా ఇంటి మీదనే. ఇలా చేస్తాను అనమాట ప్రతి విత్తనాలు అనేవి. ఇంతవరకు నేను చెట్టు కొనుక్కొచ్చి పెట్టలేదు. ప్రతి ఒక్కటి కూడా నేను విత్తనాల ద్వారానే పెంచిన అనమాట. మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తా. నా దగ్గర మా ఇంట్లో ఏమేమి ఉన్నాయనేది, చెట్లు ఉన్నాయనేది. ఇంకోటి వచ్చేసి పొడిగా. ఆ తర్వాత మనం విత్తనాలు అనేవి పెట్టుకుంటే మంచిది. ఇట్లా పెట్టుకొని పైన కొంచెం పైకి మాత్రమే పెట్టాలి. మరి అడుగు భాగంలో పెట్టినట్టయితే మొక్క ఎదుగుతున్న విషయం కూడా, విత్తనాలు జర్మినేషన్ అనే విషయం కూడా మనకు తెలియదు అనమాట. అట్లా కాకుండా మనం కొంచెం పైన పెట్టినట్టయితే మొలక వచ్చినప్పుడు మనకు అవుపడుతుంది ఎంతవరకు వచ్చింది ఏమని వచ్చిందని. ఇలా చూసుకోవాలి విత్తనాలు. చూడండి ఇట్లా జస్ట్ పైనే చూడండి. ఇట్లా చూసుకుంటే జస్ట్ పైన ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ లోపలికి పెడితే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇట్లా జస్ట్ ఉన్న కోకోపీట్ మట్టితో కప్పి ఉంచితే సరిపోతుంది. చూడండి ఇట్లా అంతే. ఇక తర్వాత వచ్చేసి మనకు చీమలు రాకుండా, పురుగులు పట్టకుండా ఇప్పుడు ఏమవుతాయంటే ఇవి చీమలు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకు కొత్త సీడ్స్ కాబట్టి వీటిలో సీడ్స్కి స్వీట్ ధనం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు చీమలు పురుగులు అనేవి వస్తాయి. చీమలు పురుగులు రాకుండా కొంచెం చీమల మందు లేదా జస్ట్ పొడిగా, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ కానీ అట్లా లైట్గా చల్లితే సరిపోతుంది. చూపిస్తా అది కూడా ఎట్లా. ఇలా నేను చీమల మందు వేస్తున్నాను అనమాట. చీమల మందు అండి. కొంచెం లైట్గా వేయనట్టు వేయాలన్నమాట. చీమలు పురుగులు రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది అని నేను వేస్తున్నా. ఇవి
తీయదనానికి వస్తాయి అన్నమాట. విత్తనాలు తీయగా ఉంటాయి. అట్లా అని చీమలు పురుగులు వస్తాయి అన్నమాట. నేను పెట్టేది పైన కాబట్టి పైన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, దాని పక్కన చీమలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకు చీమలు రాకుండా పెడుతున్నా. ఇలా చీమలు రాకుండా చీమల మందు చల్లితే సరిపోతుంది. ఇంతే చల్లాలి. ఎక్కువ చల్లితే ఏమవుతుందంటే సీడ్స్ కూడా జర్మినేషన్ కావు. ఇవి కెమికల్ డోసేజ్ ఎక్కువ ఉండడం వల్ల జస్ట్ ఇట్లా చల్లితే సరిపోతుంది. ఇట్లా చేస్తే మనకు 100% జర్మినేషన్ వస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మొక్క కూడా బాగా ఎదుగుతుంది. ఇలా చూసుకోండి. ఎందుకంటే ఇవి చేసిన తర్వాతనే మనకు మొక్కలు పెట్టడానికి ఛాన్సెస్ అనమాట. ఇలా చేయకుండా మనం డైరెక్ట్ విత్తనాలు తీసుకొచ్చి మట్టిలో పెట్టి పెరిగి తర్వాత మనం అవి స్ట్రాంగ్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. అదే ఇలా చేసినట్టయితే అవి స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఇవి వీడియో చూసిన తర్వాతనే మొక్కలు పెట్టడానికి మీరు చూసుకోండి, లేకపోతే విత్తనాలు కానీ తీసుకుంటే మంచిదన్నమాట. నేను ప్రతిసారి ఇట్లనే చేసి విత్తనాలు అనేవి పెడతాను అన్నమాట. ప్రతి ఒక్కటి నేను పెట్టిన ప్రతి మొక్క జర్మినేషన్ అయినాయి. నా దగ్గర ఇప్పుడు పనస, ఖర్జూరం, సపోటా, ఇంకా మామిడి, రామఫలం, లక్ష్మణ ఫలం ఉన్నాయన్నమాట. అవి నా దగ్గర. ఇంకా ఇలా చేస్తే బెటర్ అనమాట. వీడియో లెంత్ ఎక్కువ ఉందని అనుకోకండి. వీటి చేసిన తర్వాతనే మాకు విత్తనాలు పెట్టడానికి ట్రై చేయండి, లేకపోతే మనం పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. వాన వచ్చినప్పుడు మనం మొక్కలని ఇంటి బయట కానీ వానకి తడిచే విధంగా ఉంచుకోవాలి. అలా ఉంచితే మనకు విత్తనాలైనా మొక్కలైనా తొందరగా వస్తాయి అన్నమాట. విత్తనాలు తొందరగా జర్మినేషన్ అయితే మనకి చెట్టు ఏమో తొందరగా ఎదుగుతుంది. ఇంకోటి బలంగా కూడా ఉంటుంది అన్నమాట వానకి. ఇందుకు మనం నీళ్ళల్లో వాన నీళ్ళకు ఉంచాలి. వాన నీళ్ళు స్టోర్ చేసుకొని నీళ్ళు పోసినా ఏం కాదు. ఇంట్లల్లో పెంచుకునే వాళ్ళు కొంతమంది ఇండ్లల్లో పెంచుకుంటారు అనమాట. వాన నీళ్ళు బట్టి చెట్టుకి కానీ విత్తనాలకు కానీ పోస్తే తొందరగా జర్మినేషన్ అయితే మన చెట్టు అనేది తొందరగా ఎదుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం మొక్క ఎదగాలంటే వానాకాలం చూడండి, ప్రతి ఒక్క చెట్టు పచ్చగా ఉంటుంది. మామూలుగా ఎండాకాలం, శీతాకాలం ఏమో కొంచెం ఆకు ముదురుతుంది. కానీ మొక్క ఎదుగుదల అనేది వాన నీళ్ళకి అనేది తొందరగా జరుగుతుంది అన్నమాట.